నేను సీరియస్ గా చెబుతున్నా. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెబుతున్నాడు, గుర్తుపెట్టుకో, వచ్చేది మా రాజ్యమే. ఇలా పబ్లిక్ గా ఓ పోలీస్ అధికారికి ధమ్కి ఇచ్చింది మరెవరో కాదు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే సో కాల్డ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. తాను మాజీ ఎమ్మెల్యే అన్న సంగతి బహుశా ఆయనకు గుర్తులేదా, లేక ప్రజల తీర్పును కూడా పక్కన పెట్టేసి ఇప్పటికీ తానే ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నాడా అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అంతేకాదు, సదరు పోలీస్ అధికారితో బండబూతులు మాట్లాడుతూ వార్నింగ్ ఇవ్వడం మరోసారి శంకర్ నాయక్ తీరును తెలిపింది. సీరియస్ తీసుకోండి అయ్యా, చనిపోతే జీవితాలు కాదు కదా. ఎంతమంది అసలోనికి చేయలేదట కదా. చూడండి, నీ పేరేంటిది అమ్మా? సర్వరా కోటేశ్వరరావు గారు, సీరియస్ తీసుకోండి. ఇది నీకు మంచి కేసు. ఇది నీకు అసలుని వదిలిపెట్టిందట. మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. వచ్చేది మా రాజ్యమే, గుర్తుపెట్టుకోండి. నేను సీరియస్ చెప్తున్నా. శంకర్ నాయక్ చెప్తున్నాడు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తున్నాడు, సీరియస్ తీసుకోండి. వాడు ఇంటికి పిలిచి డబ్బులు తీసుకొని చంపిండంటే వానికి ఎంత ఉండాలి. ప్లస్ పోలీస్ అంటే నాకు అవన్నీ చెప్పొద్దున్నాను. నేను చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను డిఎస్పీ గారికి కూడా చెప్పిన, రిజల్ట్ లేకుంటే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైట్గా నేను ఎమ్మెల్యేని, వచ్చేది మా ప్రభుత్వమే అంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ పోలీస్ అధికారికి వార్నింగ్ ఇస్తున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అసలు ఏం జరిగింది, ఏ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ విధమైన వార్నింగ్ పోలీసులకు ఇవ్వడం జరుగుతోంది? ఎస్ రేఖ, మహబూబాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే శంకర్ నాయక్ ఉన్నాడో, శంకర్ నాయక్ ఎస్ఐతో మాట్లాడిన తీరు మొత్తం కూడా వివాదాస్పదం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు గూడూరు మండలంలోని గుండెంగ గ్రామంలో ఓ యువకుడు చనిపోగా మృతుని కుటుంబాన్ని శంకర్ నాయక్ పరామర్శించాడు. ఈ నేపథ్యంలో ఆ మృతునికి సంబంధించిన కేసు వివరాల మొత్తం కూడా గూడూరులో ప్రొబేషనరీ ఎస్ఐ ఎవరైతే కోటేశ్వరరావు ఉన్నారో, కోటేశ్వరరావుతో మాట్లాడుతున్న క్రమంలో వచ్చేది మా బీఆర్ఎస్ రాజ్యమే, మీ అంతు చూస్తామని కూడా మాస్ వార్నింగ్ ఇచ్చాడు. కనీసం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పద్ధతిలో పోలీస్ అనే విచక్షణ రహితంగా మాట్లాడడం కూడా ఇటు పోలీస్ వర్గాల్లో పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి గతంలో కూడా శంకర్ నాయక్ ఐఏఎస్ అధికారితో దురుసుగా ప్రవర్తించి, ఐఏఎస్ నుంచి కింది స్థాయి అధికారితో కూడా దురుసుగా వ్యవహరించడం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. నిత్యం అధికారులతో పాటు స్థానిక నాయకులతో కూడా దురుసుగా వ్యవహరిస్తాడనే ఆరోపణ కూడా శంకర్ నాయక్ పై ఉన్న నేపథ్యంలో కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక, ఎమ్మెల్యే పదవి పోయాక కూడా నేనే ఎమ్మెల్యే అని కూడా ఫోన్ చేసి మాట్లాడిన విధానం కూడా మొత్తం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కనీసం ఎస్ఐ, ప్రొబేషనరీ ఎస్ఐ అని కూడా వాల్యూ ఇవ్వకుండా మీ అంతు చూస్తాం, వచ్చేది మా రాజ్యం అని పదే చెప్పడం, కొన్ని బూతి మాటలు కూడా మాట్లాడడం కూడా శంకర్ నాయక్ వివాదం కేర్ ఆఫ్ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఎమ్మెల్యే పదవిని కూడా పోయిన విషయం కూడా అతనికి తెలుసో తెలియకనో అది ఈ మాట్లాడిన విధానం కూడా మొత్తం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు పోలీస్ వర్గాలు, ఇటు స్థానికులు కూడా శంకర్ నాయక్ మాట్లాడిన తీరుపై మండిపడుతున్నారు. దీని మీద పోలీస్ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.